దేవుడు నీతో చెప్పినవి నువ్వు చెయ్యి. మొదట నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చు. నీకేవైతే చెప్పాడో వాక్యానుసారంగా అవన్నీ నువ్వు పాటించు. భార్యగా నీ ధర్మాలు పాటించు, భర్తగా నీ ధర్మాలు పాటించు, తల్లిదండ్రులుగా మీ ధర్మాలు పాటించండి, పిల్లలుగా మీ ధర్మాలు పాటించండి. అప్పుడు మీ కుటుంబం బాగుంటుంది. దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీ ఇష్టాలు నెరవేరుస్తాడు. ఆయన ఇష్టాన్ని మీ కుటుంబం ద్వారా నెరవేర్చుకుంటాడు, మీతో మాట్లాడతాడు. దేవుడి ఇష్టాలు మీకు ఏమైనా కష్టమైపోయినాయా? వాక్యం చదువుకోమంటున్నాడు, నీతిగా ఉండమంటున్నాడు, యథార్థంగా ఉండమంటున్నాడు, ప్రార్థనలకు రమ్మంటున్నాడు, భక్తిగా ఉండమన్నాడు, న్యాయంగా ఉండమన్నాడు. దొంగతనాలు, వ్యభిచారం, నరహత్యలు ఇలాంటి మీ జీవితంలోకి అసలు పేరెత్తొద్దు అన్నాడు. చక్కగా దేవుడిలో సేవలో బ్రతకమంటుంటే ఇది మనకు కష్టమైపోయిందా? ఎంతమంది భక్తులు చేసుకుంటూ వచ్చారు. మీకు బైబిల్లో ఎంతమందిని మీకు చూపించాను. కనుక దేవుని పిల్లలారా, దేవుడి యొక్క కష్టం మనం అనుభవిస్తున్నాం. మళ్ళా చెప్తున్నాను, దేవుడి కష్టం అనుభవిస్తున్నావు, కష్టాన్ని అనుభవిస్తున్నా నువ్వు ఆయన ఇష్టాన్ని నెరవేర్చవా? బాగా ఆలోచించుకో.